సరే, మనమిప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఒకవేళ మన ప్రపంచం అంతమైపోతే ఒక కొత్త ప్రపంచం ఎలా పుడుతుంది? ఊహించుకుంటేనే భలే ఉంది కదా. ఇది మనందర్నీ ఆలోచింపజేసే ఒక విశ్లేషణ. ఇక్కడే అసలైన ప్రశ్న మొదలవుతుంది. మనకు తెలిసిన ఈ సివిలైజేషన్ అంతా ఒక్కసారిగా మాయమైపోతే ఏంటి పరిస్థితి? మానవజాతి మళ్లీ జీరో నుండి తమ ప్రయాణం మొదలుపెట్టాల్సి వస్తే అసలు ఎలా ఉంటుంది? జస్ట్ ఊహించుకోండి, మనమింత కష్టపడి కట్టుకున్నవన్నీ మన కళ్ల ముందే కుప్పకూలిపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగ్సు, చారిత్రక కట్టడాలు, చివరికి మన ఇళ్ళు కూడా అన్నీ శిథిలాలైపోయాయి. అంతకంటే దారుణమేంటంటే మన జ్ఞానం మొత్తం, మన లైబ్రరీలు, మన చరిత్ర అన్నీ బూడిదైపోయాయి. అంటే ఒక్క క్షణంలో వేల ఏళ్ల మానవ ప్రగతి, సైన్స్, ఆర్ట్స్, ఆవిష్కరణలు అన్నీ జీరో అయిపోయాయన్నమాట. ఇప్పుడు చూడండి, ఈ కొత్త ప్రపంచంలోకి ఒక కొత్త తరం అడుగుపెట్టింది. వాళ్ళకి న్యూటన్ ఎవరో తెలీదు, ఐన్స్టీన్ ఎవరో తెలీదు. వాళ్ళ ప్రయాణం కంప్లీట్ అజ్ఞానం నుంచే మొదలవ్వాలి. ఇక్కడ వాళ్లకి మొదటి సైన్స్ అంటే థీరీలు కాదు, కేవలం బ్రతకడం కోసం అవసరమైన నాలెడ్జ్. బతకడమే వాళ్ల ఫస్ట్ లెసన్. ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ఈ పాఠాలన్నీ వాళ్లు డైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అబ్జర్వేషన్ ద్వారానే నేర్చుకున్నారు. వాళ్లు కనుక్కున్న ప్రతీదీ బ్రతకడం కోసం వాళ్లు వేసిన ఒక ముందడుగు. ఇదే కదా అసలైన ప్యూర్ సైన్స్ అంటే. ఇదే ఆ రెండింటికీ మధ్య ఉన్న పెద్ద తేడా. మనం ఆల్రెడీ ఉన్న జ్ఞానం మీద ఆధారపడతాం, కాని వాళ్ళు ప్రతీదీ మొదటిసారి కనుక్కోవాలి. చదవడం కాదు, చేసి నేర్చుకోవడం. ఇదొక పెద్ద మార్పు. సరే, బ్రతకడం అనేది కొంచెం సెక్యూర్ అయ్యాక నెక్స్ట్ స్టేజ్ మొదలవుతోంది. భాష పుట్టడం, దాని ద్వారా కథలు చెప్పుకోవడం, జ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకోవడం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. పుస్తకాలు లేవు కదా, మరప్పుడు ఎవరు లైబ్రరీలు? ఆ తరం పెద్దవాళ్లే. వాళ్లే నడిచే, మాట్లాడే గ్రంథాలయాలు. వాళ్ల జ్ఞాపకాలే చరిత్ర, వాళ్ల మాటలే టెక్స్ట్ బుక్స్. ప్రాణాలు కాపాడే చాలా ముఖ్యమైన సమాచారం. జానపద కథలు పురాణాల్లో ఎలా దాగుంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశగ్ని చంపేస్తుంది అంటే మెరుపు ప్రమాదకరమని, కోపంతో నది ముంచేస్తుంది అంటే వరదలు వస్తాయని. కథలు ఈజీగా గుర్తుంటాయి కదా. సో నాలెడ్జ్ ఒక తరం నుంచి ఇంకో తరానికి సేఫ్గా పాస్ అయ్యేది. ఇప్పుడు ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం. ఈ కొత్త తరం ఏం చేస్తుందంటే, మన సివిలైజేషన్ శిథిలాల నుంచి నేర్చుకోవడం మొదలుపెడుతుంది. అంటే మన పాత ప్రపంచం శిథిలాలే వాళ్లకి టీచర్స్ అన్నమాట. పాత ప్రపంచంలోని వస్తువులను గమనించడం ద్వారానే వాళ్ళు ఫిజిక్స్, ఇంజనీరింగ్ బేసిక్స్ని మళ్లీ కనుక్కుంటారు. కూలిపోయిన బ్రిడ్జ్ బ్యాలెన్స్ గురించి నేర్పిస్తుంది. విరిగిన చక్రం మోషన్ గురించి చెబుతుంది. ఇక్కడొక కీ పాయింట్ ఉంది. ఈ ఫండమెంటల్ రూల్స్ని వాళ్లు ఫార్ములాలుగా కాదు, ప్రాక్టికల్గా చూసి అర్థం చేసుకుంటారు. అంటే థీరీ కంటే ముందే ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. అయితే ఇక్కడే కథలో ఒక ట్విస్ట్ వస్తుంది. అసలు విషయం అర్థం చేసుకోకుండా జ్ఞానాన్ని గుడ్డిగా పూజిస్తే వచ్చే ప్రమాదం. పాత ప్రపంచం నుంచి దొరికిన వస్తువులు, పుస్తకాలు పవిత్రమైనవిగా మారిపోతాయి. జనం వాటిని అర్థం చేసుకోకుండానే పూజిస్తారు. దీంతో తప్పుడు అర్థాలు, మూఢనమ్మకాలు పెరిగిపోతాయి. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. క్వశ్చన్ చేయకుండా గుడ్డిగా నమ్మడం తప్పుడు నిర్ణయాలకు దారితీస్తుంది. చివరికి సత్యం పేరుతోనే గొడవలు కూడా మొదలవుతాయి. కాని ఈ చీకటిలో నుంచే ఒక మార్పు వస్తోంది. ఒకే ఒక్క క్షణం ఈ కొత్త సివిలైజేషన్ డైరెక్షన్నే మార్చేస్తోంది. కథ ఇక్కడే ఒక టర్నింగ్ పాయింట్ తీసుకుంటోంది. అదిగో ఆ క్షణమొచ్చేసింది. ఒక పిల్లవాడు అప్పటివరకు ఉన్న నమ్మకాలని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తాడు. గుడ్డిగా నమ్మడానికి ఒప్పుకోడు. ఈ ఒక్క ప్రశ్న అన్నీ మార్చేస్తుంది. ఈ ప్రశ్నించడం, టెస్ట్ చేయడం, మెజర్ చేయడం, ఇదే సైన్స్కి నిజమైన పునర్జన్మ. ఇది జస్ట్ ఆన్సర్స్ తెలుసుకోవడం కాదు, ఆన్సర్స్ని ఎలా కనుక్కోవాలో నేర్చుకోవడం. ఇదే ఈ మొత్తం కథలో ఉన్న కోర్ మెసేజ్. ఫ్యాక్ట్స్ కంటే ఆ ఫ్యాక్ట్స్ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం. ఇన్ఫర్మేషన్ పోయినా నేర్చుకునే ప్రాసెస్ మనల్ని కాపాడుతుంది. ఈ కథ మనకు ఒక పవర్ఫుల్, పాజిటివ్ సందేశాన్ని ఇస్తుంది. మనిషి క్యూరియాసిటీకి ఉన్న అంతులేని శక్తిని ఇది గుర్తుచేస్తుంది. ఎందుకంటే ఫైనల్గా మనల్ని ముందుకు నడిపించేవి సమాధానాలు కాదు, ప్రశ్నలే.